బీఆర్ఎస్ హయాంలో సింగరేణి బోర్డు నామమాత్రంగా ఉండేదని, వారి హయాంలోనే ఆ సంస్థ అప్పులు భారీగా పెరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనూ దోపిడీ జరిగిందని ఆరోపించారు. సింగరేణిపై కేంద్రం అజమాయిషీ ఎప్పుడూ లేదన్నారు. నిధులు లేక జిల్లాలకు 1500 కోట్ల రూపాయల డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఇవ్వలేదని చెప్పారు. గత 10 ఏళ్లలో 32,000 కోట్లకు పైగా సింగరేణి అప్పులు పెరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ జరిగింది బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి. కానీ ఆ రోజు ప్రక్రియ మధ్యలోనే ఈ రోజు ఎట్లయితే ఆపారో ఆ రోజు కూడా ఆపడం జరిగింది. L1 కి ఇవ్వడానికి ఆ రోజు కూడా కేసీఆర్ సిద్ధంగా లేకుండా మధ్యలోనే టెండర్లు రద్దు చేశారు. సింగరేణితో బలవంతంగా ఒక లెటర్ రాయించారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. మేము ఈ నైనీ కోల్ బ్లాక్ మేము మైనింగ్ చేయలేము అనేటువంటి ఉత్తరం రాయించి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కోసం టెండర్ ప్రక్రియ మొదలుపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మధ్యలోనే దాన్ని రద్దు చేయడం జరిగింది. టెండర్లన్నీ ఆఫర్ చేసిన తర్వాత దాన్ని రద్దు చేశారు టెండర్ ప్రక్రియ. ఈ రోజు అయితే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందో, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా రద్దు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియలో ఒక కొత్త సిస్టమ్, అంటే గతంలో ఇటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా సైట్ విజిట్ అనేటువంటిది జనరల్ గా పెడతారు. ఈరోజు అనేక రకాలుగా 2 పార్టీలు పోటీలు పడి సింగరేణిని ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. సింగరేణి రోజు ఫలితంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతా ఉంది. కేసీఆర్ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఖర్చు పెట్టారో అదంతా సింగరేణి లెక్క ఉంటుంది. అది సింగరేణి సంబంధించినటువంటి ఏదైతే టిఆర్ఎస్ హయాంలో అప్పులు బాగా పెరిగిపోయాయి. సుమారు 10 సంవత్సరాల కేసీఆర్ హయాంలో 32,000 కోట్లకు పైగా అప్పులు పెరిగాయి. సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు కొనుగోలు చేసినటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలు జెన్కో వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. సింగరేణి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్తు తెలంగాణ ట్రాన్స్కో తీసుకొని దానికి సంబంధించినటువంటి నిధులు కూడా సింగరేణికి ఇవ్వలేదు. ఈ రకంగా ప్రభుత్వాలు వారి కష్టార్జితం చూసి వచ్చినటువంటి బొగ్గు కానీ విద్యుత్తు కానీ డబ్బులు చెల్లించకుండా ఈరోజు ఈ 12 సంవత్సరాలు చూస్తే ఈ రోజు వరకు సుమారు 47